ఈరోజు మనం చేసేసుకుందాము ఫిష్ ఫ్రై ఇన్ రెస్టారెంట్ స్టైల్. ఓకే అండి, దానికి కావాల్సిన పదార్థాలు కార్న్ స్టార్చ్, మైదా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను, హల్దీ, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఒక ఎగ్ అండ్ లెమన్ అండి. ఓకేనా అండి, నేను ఆల్రెడీ ఎగ్ వేసేసాను. నేను మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసి కలిపేసి మీకు చూపిస్తాను. ఇలా మిక్స్ చేసేసుకున్నాను. ఓకేనండి, రెస్టారెంట్ స్టైల్ అని చెప్పింది కానీ కలర్ వేయకుండా రెస్టారెంట్ స్టైల్ ఎలా కనిపిస్తుందండి? సో కలర్ కూడా వేసేసుకున్నాను. కలర్ వేస్తేనే కదా రెస్టారెంట్ స్టైల్ అని తెలుస్తుంది. నార్మల్గా ఫ్రై చేసుకుంటే ఇంట్లోనే చేసుకున్నారు కదా, అలానే ఉంటుంది కాబట్టి పెద్ద మనకి డిఫరెన్స్ తెలీదు. సో ఇలా కలర్ వేసేసుకున్నాను లైట్గా. స్టవ్ వెలిగించేసుకున్నాం, బాండి పెట్టేసుకున్నాం, ఆయిల్ పోసేసుకున్నాం. చూడండి, ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేస్తున్నాం. చూసారు కదండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బజ్జీ ఎలా ముంచుకుంటామండి, అలా ముంచేసుకుంటాం. ఇలా మొత్తం కోట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇలా వేసేసుకుందాం. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మళ్ళీ అది ఏమవుతుందంటే పైన అంతా మాడిపోతుంది, బట్ లోపల ఫిష్ అనేది ఏదైతే ఉందో అది ఉడకదు. ఓకేనా అండి, ఇలా ఇటువైపు నుండి అటువైపు తిప్పేసుకుందాం. సేమ్ బజ్జీ ఎలా చేసుకుంటామండి అలానే చేసుకుంటాం. మనకి రెస్టారెంట్ స్టైల్లో కావాలి కదా, అందుకని. చూసారా అండి, ఫ్రై అయిపోయింది. ఇలా తీసేసుకొని మళ్ళీ సేమ్ ఇలాగే ఇంకొకటి వేసేసుకుంటాం. ఇలాగే మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకుందాం. ఓకేనా అండి, రెడీ గైస్, మన రెసిపీ రెడీ అయిపోయింది. ఓకే గైస్, ఒకసారి చూడండి, ట్రై చేయండి, తినండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నా వీడియోస్ అన్నీ మీరు చూసేయాలి కదా మిస్ అవ్వకుండా, అందుకోసం. ఓకే గైస్, బాయ్.